శ్రీలీల గారు రైట్. శ్రీలీల గారు శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి. మద్యం అంశంలో స్పష్టంగా అవినీతి కనబడుతుంది. ధరలు పెంచి మందు బాబులు జేబులు కొల్లగొట్టారు. నకిలీ మద్యం అమ్మి తాగించి మహిళల మాంగళ్యంతో ఆడుకున్నారు. పారదర్శకత లేకుండా ఆఫ్లైన్ అమ్మకాలు జరిపి దోచుకున్నారు. ఇది మహాపాపం, మహానేరం. ఇది 2 కుటుంబాల్లో ఒకరు మద్యం బాధితులే. ప్రతి 2 కుటుంబాల్లో ఒకరు మద్యం బాధితులే. సానుభూతి గీనుభూతి జాంతనే ఇంతకు మించి దొరకదు అవకాశం అరెస్టుకు సంబంధించి అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. సరే, చంద్రబాబు నాయుడు గారేమో ఢిల్లీ నుంచి కేంద్ర పెద్దలతో కలిసి పెద్దలతో సంప్రదింపులు జరిపి అరెస్టు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారంటారు. ఏమంటారు? ఇక్కడ అరెస్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయటం అంటే అండి, అప్పుడు అన్ని గతంలో చూసాం. 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి. మరి అతని మీద 40 క్రిమినల్ కేసులు ఉంటే 24 420 ఉన్నాయి. మరి అట్లాంటి వ్యక్తిని ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కేసులు పెట్టుకొని మరి బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలుగా బయట ఉంటున్న వ్యక్తిని ఏ విధంగా బంధించాలి? పగడ్బందీగా బంధించాలి. కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్కడా కూడా మళ్ళీ బెయిల్ అంటూ వాళ్ళు బెయిల్కి వెళ్ళటం కానీ ఆ బెయిల్ అనేది రావటం కానీ జరగకుండా చేయాలి అనేది లక్ష్యంగా ఈ రోజున ముందుకు వెళ్తుంది అన్ని కూడా. మరి అన్ని కోణాల్లో కూడా పరిశీలించడం కానివ్వండి, అతను చేసిన ఏదైతే మద్యం కుంభకోణం, పాపం వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టేసి ఏమి సంబంధం లేదు, మా ధనుంజయ రెడ్డి అన్నకి పిల్లలు ఉన్నారు పెళ్లి వాళ్ళది, మరి మా కృష్ణమోహన్ అన్నకి పిల్లలు పెళ్లి అన్నాడు. మరి ఇదే పెళ్లి పిల్లల గురించి 2019 నుంచి 24 వరకు వీళ్ళు ఏ నాసి రకం మద్యం అయితే అమ్మారో ఆ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు పిల్లలు లేరా? వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ పట్ల అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా అంటే, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో దోపిడీ చేసేదానికి, దొంగతనాలు చేయడానికి, లేకపోతే ఈ విధమైన కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళు నా వాళ్ళు, రాష్ట్ర ప్రజలు కేవలం నాకు ఓట్లు వేయటానికి మాత్రమే అని చెప్పి కేవలం ఆ బటన్ నొక్కటానికి మాత్రమే రాష్ట్ర ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి, నా మేనమామలు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళ భూములు దోచుకోవడానికి ఆ విషయంలో మాత్రమే ఇతనికి చుట్టరికాలు వాళ్ళు. మరి అదే విధంగా చూస్తే అన్ని అతను దోచుకున్నవన్నీ కూడా ఎవరైతే ఈ రోజున మనం చూసాం, మదన్ మోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కజిన్ ఉన్నాడు అతను ఏ విధంగా దోచుకున్నాడు. వీళ్ళ దోపిడీ దొంగతనాలకి అతి పెద్ద ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఠా నాయకుడిని ఏ విధంగా పట్టుకోవాలి? ఈ రోజున మళ్ళీ ఏమంటున్నాడు, నా ముఠాలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రులు, సత్య హరిశ్చంద్రులు, ఏ విధంగా కూడా వీళ్ళకి ఎటువంటి ఇది లేదు కాబట్టి ఎక్కడ సంతకాలు చేయలేదు, ఎక్కడ నిరూపించండి చూద్దాం, నేను విజయవాడలోనే ఉంటాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్న ఇతను జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను నిజంగా ఎందుకు అంటే ఆచితూచి అడుగు వేయటం అంటే, ఇది ఎట్లయినా సరే అతన్ని పగడ్బందీగా బంధించాలి. పగడ్బందీగా బంధించి మరి రెండోసారి ఇట్లాంటి తప్పులు చేయడానికి, మరి సజ్జల భార్గవ్ రెడ్డి గురించి ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిందో, మరి అదే విధంగా ఎవరైనా సరే బెయిల్ రాదు ఈ తప్పులు చేస్తే జైలుకే పరిమితం అవ్వాలి. ఇట్లాంటి వ్యక్తులు మానవ సంచారంలో పనికిరారు, ప్రజాస్వామ్యంలో అసలే పనికిరారు, మరి ప్రజా ప్రతినిధులుగా పనికిరారు. మరి ఆ విధంగా ప్రజలే ఈ రోజు శిక్షించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసేసి, మీరు మాకు వద్దు బాబు, మీరు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా మమ్మల్ని చీల్చి చెండాడారు, మా జీవితాలతో ఈ విధంగా ఆటలాడారు, ఇట్లాంటి వ్యక్తుల్ని మేము మళ్ళీ ఎన్నుకోలేము అని చెప్పేసి 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టిన ఈ రోజున పదే పదే మనం చూసాం. అరుంధతి మూవీలో ప్రేతాత్మ సమాధి నుంచి వచ్చినట్లు 16 నెలలు జైల్లో ఉండొచ్చి జగన్మోహన్ రెడ్డి బయటికి ఈ విధంగా తన ప్రళయ ఏదైతే తాండవం ఒకటి ఆడుతున్నాడు రాష్ట్రం మీద, కూటమి ప్రభుత్వం మీద. ఈ విధమైన విధ్వంసకాండకు ఉండే ఈ ప్రేతాత్మల్ని గట్టిగా బంధించాలి, నిజంగా ఊరి చివర పాతి పెట్టాలి అంటారు చూడండి, ఆ విధంగా జైళ్లలోనే వీళ్ళకి పరిమితం. ఇవాళ చూస్తే పేది నాని ఓతగా ప్రగల్భాలు పలుకుతున్నాడు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు, ఏదన్నా అయితేనా మా వంశీకి అంటున్నాడు. ఏమవుతుందండి? మరి అప్పుడు గుర్తు రాలేదు అచ్చెన్నాయుడు గారిని రక్తస్రావం అవుతున్నా కూడా అరెస్ట్ చేసినప్పుడు? మరి అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా మాట్లాడారు? మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా చేశారు అరెస్ట్ చేసి దుర్మార్గంగా?
ఇట్లాంటి వ్యక్తులకి వీళ్ళ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ రోజున ఎందుకు వంశీ జైల్లో ఉన్నాడు, బెయిల్ వచ్చినా కూడా మరి బెయిల్ వచ్చినా మళ్ళీ జైల్లోనే ఉంటూ మళ్ళీ ఈ రోజున హనుమాన్ జంక్షన్ దానికి నిన్నటి రోజున ఎందుకు విచారణకు వెళ్తున్నాడు అంటే చేసిన నేరాలు ఘోరాలు అన్ని ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా మీరంటున్నట్లుగా ప్రభుత్వం ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా పర్మిషన్సా లేకపోతే సలహాల సూచనలు అంటే ఖచ్చితంగా అందరూ కలిసి ఇక్కడ మనం కలిసి కట్టుగా కలిసి ఉంటేనే మహాబలం కాబట్టి అందరూ కలిసి ఉంటే ఆ బలం చేకూర్చుకొని అన్ని విధాలుగా బంధిద్దాం, ఖచ్చితంగా పగడ్బందీగా బంధించి మరి ఇట్లాంటి వ్యక్తులు జైల్లోనే ఉండాలి, బెయిల్ కూడా రాకూడదు అనే నానుడితోటి ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం గతంలో చూసుకుంటే సైకో పోవాలి సైకిల్ రావాలని ఏ విధంగా నినాదం చేశారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకే పరిమితం ఇవ్వాలి అనే నినాదంతో ముందుకు వెళ్తుంది రాష్ట్రం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు. అంటే మాకే ఉన్నారు పిల్లలు, మాకే పెళ్లిళ్ళు, మరి మాకే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, మా మీద ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారంటే మరి రాష్ట్రంలో మీరు ఏ విధంగా పొట్టను పెట్టుకున్న ఆ కుటుంబాలకి పిల్లలు లేరా? మరి ఎంతమంది ఆ రోజున పోలీసులు బాధ వీళ్ళు పోలీసులు చేతిలో పెట్టుకుని వాళ్ళ చేత టార్చర్ చేస్తే ఎంతమంది కుటుంబాలు మరి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాయి, ఏ విధంగా వాళ్ళ పంటల్ని ఆ పండ్ల తోటల్ని నరికేశారు వీళ్ళు, ఎంత అమానుషం అండి, ఎంత అమానుషంగా ప్రవర్తించారు ఎన్ని విధాలు అంటే ఈ రోజున ఒక మద్యం కుంభకోణమే చూస్తున్నాం మనం. కానీ 2029 నుంచి 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ఎన్ని రకాలు చేశారు అంటే హిందూ మతం పట్ల చూసుకుంటే అదే విధంగా అంతర్వేది రథం దగ్గరం పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఎన్నెన్నో మరి అదే విధంగా చూస్తే మాస్క్ అడిగినందుకు ఏ విధంగా సుధాకర్ గారిని స్లో పాయిజన్ ఇచ్చి అతి కిరాతకంగా అతను నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పెడరెక్కలు కట్టేసి ఏ విధంగా చేశారు. అతను ఏదన్నా ఒక పార్టీకి సంబంధించిన వాడా, ఎక్కడన్నా పార్టీ గురించి సపోర్టింగ్ గా మాట్లాడంటే లేదు, కేవలం మాస్కులు అడిగాడు. అతను చేసిన తప్పు మాస్కులు అడగటం. ఇట్లాంటి క్వశ్చన్ చేస్తే మేము ఊరుకోము అని వీళ్ళు ఏ విధంగా రాజకీయాలు నడిపించారో ఈ రోజున దానికి వాళ్ళు పశ్చాత్తాపం పడలేరు. వీళ్ళందరికీ ప్రాయశ్చిత్తం ఒక్కటే ఏంటంటే జైలుకు పంపించటం. ఇదే ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చే ఇదేంటంటే గిఫ్ట్, నిజంగా రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే ప్రజలందరూ కూడా సంతోషపడతారు. రైట్.